హాయ్ వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఇప్పుడు బాగా సీజన్ కదా, కొత్తిమీర బాగా వస్తుంది. మనం ఈ కొత్తిమీర కాడలు పడేయకుండా వీటిలో చాలా న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. అందుకే వీటితోని రసం చేసుకుందాం మనము. నేను రఫ్గానే కట్ చేస్తున్నాను, మరీ అక్కర్లేదు, కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇలా కొత్తిమీర కాడలతోని మనం రసం చేసుకుందాం. ఫస్ట్ మనము కొంచెము మిరియాలు, కొద్దిగా వెల్లుల్లి వేసి కచ్చపిక దంచి పెట్టేసుకుందాము. ఇదిగోండి, నేను కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా నానేసి పెట్టేశాను రసం కొరకు. దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ, రసంలోకి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై కావద్దు, ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటో సన్నగా కట్ చేసి యాడ్ చేస్తాం. ఇవ్వండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక 2 minutes. టమాటోస్ మళ్ళీ కాడలు కూడా మంచిగా మగ్గుతాయి. ఇదిగోండి, మంచి టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తా. ఇప్పుడు చింతపండు రసం, చింతపండు రసము ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, సాల్ట్, సరిపడా సాల్ట్, ఇది రసం పొడి, తర్వాత కొంచెం బెల్లం. మేము చాలా రసాలలో బెల్లం కొంచెం యాడ్ చేస్తాం, ఎందుకంటే చింతపండు రసము యాసిడిటీ ప్రాబ్లం కొద్దిగా ఉన్న వాళ్ళకి పెంచుతుంది అనమాట. ఈ బెల్లం యాడ్ చేయడం మూలంగా అది బ్యాలెన్స్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మరగనిద్దాము. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి, బాగా మరగాలి ఒక 10 minutes. నేను కారం ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా మిర్చి చాలా కారం ఉంది. మళ్ళీ రసం పొడిలో కూడా కారం ఉంటుంది కదా, మీకు ఇష్టమైతే మీరు కారం కూడా యాడ్ చేసుకోండి. మిరియాలు కూడా యాడ్ చేశాను కదా, అందుకే ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇదిగోండి, మంచి మరిగింది. ఇప్పుడు మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకుందాము. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది, గుమగుమ కొత్తిమీర వాసన. ఇంకా నేను కొత్తిమీర ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ కాడల ఫ్లేవర్ చాలా ఉంటుంది. ఇదిగోండి, మన కొత్తిమీర కాడల రసం ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా కూడా ఈ కాడలతో చాలా టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలాగే మీకు అందరికి ఇది నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ.